భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించగా తెలంగాణ ప్రాంతం అందులో మక్తల్ సైతం ఆ సమయంలో రజాకార్ల పాలనలో అనేక అరాచకాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని అప్పటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని రజాకార్ల పాలన నుంచి విముక్తి చేసి 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో విలీనం చేయడంతో తెలంగాణకు అసలైన స్వాతంత్రం లభించిందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేయగా మండల పరిషత్ ఆఫీసులో స్పెషల్ ఆఫీసర్ జాన్ సుధాకర్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సతీష్, మున్సిపాలిటీలో చైర్మన్ పావని జెండాను ఎగురవేశారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి చేసేందుకు ఎందరో సాయుధ పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించి తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చేందుకు కృషి చేశారని తెలిపారు. అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత 10 ఏళ్లలో సెప్టెంబర్ 17వ తేదీన ఎలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వం నిర్వహించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కట్టా సురేష్ గుప్తా, గణేష్ కుమార్, బోయ రవికుమార్, మందుల నరేందర్, కట్టా వెంకటేష్, కుంసి నగేందర్, బోయ వెంకటేష్, నాగరాజు, కావల్ రాజేందర్, వాకిటి హనుమంతు, నగేష్, ఫయాజ్, శంషుద్దీన్, కల్లూరు గోవర్ధన్, అస్ముద్దీన్, సాదిక్, గుంతల్ రవి, ఇతర కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మనం ఏ మాదిరిగా అయితే ఈ తెలంగాణ తెచ్చుకోవడానికి సకల జనులం ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చి ఈ తెలంగాణ మాకు కావాలనుకున్నామో ఆ రోజుల్లో కూడా అంతకంటే పెద్ద ఎత్తున ఈ రోజున కొంత మీడియా ప్రపంచంలో ఏం జరుగుతుంది, మంతాన ఏమైపోతుంది, ఏమి ఇబ్బందులు పెడుతుంది ప్రపంచానికి చూపించే పరిస్థితి ఆ రోజు చూపించే పరిస్థితి లేదు. ఆ రోజు జీవన విధానం లేదు. ఆ రోజు కొంత వందల వేల మంది తమ ప్రాణాలు త్యాగం చేసి కారం పొడి ఆనాడే కట్టింది కదా పాట, బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాము సర్కారోడా, నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కారోడా అని చెప్పేసి గోల్కొండ కోట కింద గోరి కడతాం నీదని చెప్పేసి ఎదురు తిరిగిన ఆనాటి సాయుధ పోరాట వీరుల పాదాలను కడిగి తాగినా మనకు తక్కువనే అన్నమాట మరొకసారి గుర్తు చేస్తాం. ఆ రోజు